Hello, Andy. This is your real estate counselor Rav Prakash, and you are watching 3TV Real Estate. సో ఫైనల్గా ఆ ఎలక్షన్ రిజల్ట్స్ రివీల్ అయినాయి. ఏపీలో ఏ గవర్నమెంట్ రాబోతుంది, గవర్నమెంట్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ సిటీ ఏదనేది ఈరోజు డిసైడ్ అయిపోయింది. అమరావతి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏపీ నౌ. సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద, అలాగే ఏపీ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు టాపిక్. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ నౌ. సో ఫస్ట్ థింగ్ వాట్ గవర్నమెంట్ విల్ డూ ఈజ్, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అమరావతిలో క్రియేట్ చేసి ఉన్నారు, బట్ కొంతవరకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్టర్బ్ అయింది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిస్టోర్ చేస్తారు. యాక్చువల్గా అమరావతి అనేది చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసిన సిటీ, బట్ ఆ సేమ్ ప్లాన్ కంటిన్యూ చేస్తారా, సమ్ అదర్ ప్లాన్స్ ఏమన్నా ఉంటాయా అనేది తెలీదు. బట్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అమరావతి రియల్ ఎస్టేట్ లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని చాలా ఇంపాక్ట్ చేసింది. పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది, నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది. నెగిటివ్ అనేది కనిపించలేదు, కానీ ఫైనల్గా చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి నష్టమే చేసింది. ఎలా అంటే అమరావతి రియల్ ఎస్టేట్ లేకపోతే ఏపీ రియల్ ఎస్టేట్ టోటల్గా స్లో డౌన్ అవటం జరిగింది బికాజ్ ఆఫ్ క్యాపిటల్ కన్ఫ్యూజన్, సమ్ అదర్ ఇష్యూస్. దానివల్ల ఏమైంది, అక్కడ డెవలపర్స్ అందరూ విజయవాడ రిలేటెడ్ డెవలపర్స్, లేకపోతే కృష్ణా గోదావరి గుంటూరు డిస్టిక్ రిలేటెడ్ డెవలపర్స్ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అవటం జరిగింది. సో అంటే రియల్ ఎస్టేట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా డెవలపర్ నుంచి క్లయింట్ ఒక ఫ్లాట్, ఒక పీస్ ఆఫ్ ఫ్లాట్ పర్చేజ్ చేయటమే చూస్తాము, అంటే ఇది ఫోకస్ అవుతుంది. కానీ డెవలపర్ ఎక్వైర్ చేసే ల్యాండ్ ఇష్యూ ఫోకస్ అవ్వదు, అది ఎవరికి తెలియదు. సో యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో మేజర్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుందంటే. ఎందుకంటే డెవలపర్ 50 acres నుంచి 100 acres, 200 acres, 500 acres కూడా ల్యాండ్ పార్సల్స్ రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తారు. సో ఇవి బిగ్గర్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్ చాలా గ్రో అయినాయి లాస్ట్ 5 years, నాట్ ఈవెన్ 5 years, 7-8 years నుంచి ఈ బిగ్గర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్వైర్ చేయటం అనేది చాలా పెరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ముంబై హైవేలో ఏపీ నుంచి వచ్చిన డెవలపర్స్ చాలామంది 50 acres, 100 acres, 200 acres, 500 acres అలా బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్ రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేశారు. ఈ ప్రాసెస్లో ల్యాండ్ ప్రైస్ హైప్ అయింది, పెరిగింది. ఇది న్యాచురల్ థింగ్ అండి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు మీకు ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ మీరు హోల్డ్ చేస్తుంటే, నేను ఫస్ట్ డెవలపర్ లాగా వచ్చి మిమ్మల్ని అడుగుతాను మీ ల్యాండ్ ప్రైస్, మీరు 1 crore కోట్ చేస్తారు. నా తర్వాత ఇంకొక డెవలపర్ వస్తారు, ఆ తర్వాత ఇంకొక డెవలపర్ వస్తారు. 100ల్లో 1.2 అవుతుంది, 1.3 అవుతుంది, 1.5 అవుతుంది, ఫైనల్లీ అది డబల్ కూడా అవ్వచ్చు. సో ఇలా ల్యాండ్ ప్రైజెస్ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా పెరగకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓవర్ రైట్ చేసి ల్యాండ్ ప్రైజెస్ ముందుకెళ్ళినాయి. యాక్చువల్గా ఆర్గానిక్ గ్రోత్ కాదు, అది అనార్గానిక్ గ్రోత్. అనార్గానిక్ గ్రోత్ ఏదో ఒక స్టేజ్లో కరెక్షన్ అవుతుంది. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయో ఆ టైంలో కరెక్షన్ ఈజ్ ఎసెన్షియల్, లేకపోతే రియల్ ఎస్టేట్ మార్కెటే నడవదు. సో ఇలా ఏపీ రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ గ్రోత్లో చాలా కీలకమైన రోల్ పోషించింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుందండి, ల్యాండ్ ప్రైస్ పెరిగింది అంటే అగైన్ ఆ పెరిగిన కాస్ట్ ఎండ్ యూజరే భరించాలి, ఫైనల్గా క్లయింటే భరించాలి. సో క్లయింట్కి ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ ఉండదు. ఎగ్జిట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు క్లయింట్ సెకండ్ పర్చేస్, థర్డ్ పర్చేస్ చేయలేడు. కొన్న ఒక ప్లాట్కి స్ట్రక్ ఆన్ అయిపోతే, దానిలో ఎలాంటి గ్రోత్ లేకపోతే సెకండ్ ప్లాట్ ఎందుకు పర్చేజ్ చేస్తాడు? ఇలా తెలియకుండా ఏపీ రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్కి చాలా ఇంపాక్ట్ చూపించింది, దట్ టు ఇన్ ఏ నెగిటివ్ వే. ముంబై హైవే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ముంబై హైవేలో ఇన్ని వెంచర్స్ ఎట్ ఎ టైం, మ్యాటర్ ఆఫ్ 2-3 yearsలోనే హండ్రెడ్స్ ఆఫ్ వెంచర్స్ రావటానికి ఇది ఒక కారణం. ఇన్వెంటరీ పెరిగినప్పుడు ప్రైస్ తగ్గాలి, ఇన్వెంటరీ పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. ఇది రివర్స్ ఇంపాక్ట్ అనమాట. సో ట్రాన్సాక్షన్స్ హ్యావ్ ఫాలెన్ డౌన్.
జీరోకి వచ్చేసినాయి ట్రాన్సాక్షన్స్. జీరో అంటే నాట్ జీరో, బట్ వెరీ అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్స్కి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్కి కంపేర్ చేస్తే ఎక్కడా కూడా సంబంధం లేదు. ఈ విధంగా అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఉంది. సో ఇప్పుడు ఒక గుడ్ థింగ్ ఏంటంటే అమరావతి మళ్ళీ క్యాపిటల్ అయిపోతుంది. సో అక్కడ డెవలపర్స్ అక్కడే స్టే చేస్తారు, అక్కడే ఏపీలోనే ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి అక్కడ చాలా పొటెన్షియల్ టౌన్స్ ఉన్నాయండి. అలాగే మచిలీపట్నం చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉన్న టౌన్ ప్రజెంట్ మచిలీపట్నం. అలాగే గుంటూరు అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో చాలా రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఉంది. పీపుల్ ఆర్ పొటెన్షియల్ దేర్. ఇక్కడున్న ఐటీ ఎంప్లాయీస్లో మేబీ 30-40% ఆ 2 డిస్ట్రిక్ట్స్ నుంచే ఉంటారు, లేకపోతే ఏపీ నుంచి ఉంటారు. సో అక్కడ పర్చేజర్స్కి ఏమీ కొరత లేదు. మంచి వెంచర్ అందిస్తే పర్చేజ్ చేయడానికి ఈరోజు కూడా చాలామంది క్లయింట్స్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1 మంత్ బ్యాక్ విజయవాడ రామర్పాడు సర్కిల్లో 300 acres గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ చేసింది ఒక కంపెనీ. అంటే ఇక్కడ నేను ఆ కంపెనీ పేరైతే నేమ్ అయితే నేను రివీల్ చేయలేను వితౌట్ దేర్ పర్మిషన్. ఏంటంటే వాళ్ళు చాలా క్రెడిబిలిటీ ఉన్న రియల్టర్స్. ఈ మధ్య కాలంలో వాళ్ళు డెవలప్ చేసిన వెంచర్స్ని చాలా బ్యూటిఫుల్గా, చాలా వండర్ఫుల్గా డెవలప్ చేశారు. సో ఈ కొత్తగా లాంచ్ చేసిన వెంచర్ని ఈవెన్ సైట్ విజిట్స్ లేకుండా, ఏపీలో రియల్ ఎస్టేట్ స్లోడౌన్ అయిందంటున్నారు కదా, ఇదొకసారి ఆలోచించండి. అసలు సైట్ విజిట్ అనేది లేకుండా, సైట్ ఎక్కడో తెలియకుండా, అప్రూవల్స్ ఏమీ లేకుండా, డెవలప్మెంట్స్ ఏమీ లేకుండా 200 ఫ్లాట్స్ బ్లైండ్గా బుక్ చేశారు కస్టమర్స్. సో ఏపీలో రియల్ ఎస్టేట్ లేదని మనం ఎలా చెప్తాము? కొంత ట్రస్ట్ ఫ్యాక్టర్ కావాలి. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ మిస్ అయింది. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవన్నీ కూడా కావాలి. సో ఏపీలో రియల్ ఎస్టేట్ మళ్ళీ ట్రాక్ మీదకి రాబోతుంది. సో ఎప్పుడైతే ఏపీ రియల్ ఎస్టేట్ ట్రాక్ మీదకి వస్తుందో, ఆ ఓవర్లోడ్, తెలంగాణ భూముల మీద పడిన ఓవర్లోడ్, తెలంగాణ ల్యాండ్స్ మీద పడిన ఓవర్లోడ్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అప్పుడు రేట్స్ కరెక్షన్ జరుగుతుంది, ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది హైదరాబాద్లో. దెన్ రియల్ ఎస్టేట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. సో ఈరోజు వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్స్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఇంకొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా జాతీయ పార్టీ కొంచెం బలం పుంజుకోవటం జరిగింది. సో ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ కొంత వాళ్ళ బేస్ని క్రియేట్ చేసుకోవటానికి వాళ్ళు కొంచెం ఎక్స్పాండ్ అవ్వటానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వాలంటే కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. దానిలో ముఖ్యమైనది మెట్రో, ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 70%ను ఆక్యుపై చేసే రీజనల్ రింగ్ రోడ్. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా తెలంగాణ చరిత్రనే మార్చబోతున్నాయి, తెలంగాణ డైనమిక్స్ని చేంజ్ అయిపోతున్నాయి. ప్లస్ ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఒక వరం. ఇవాళ కోర్ హైదరాబాద్ కంజెషన్కి గురవుతుంది. సో ఎక్స్పాన్షన్కి ఇదే మార్గం, మెట్రో, ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. అలాగే 70% ఆఫ్ తెలంగాణని కవర్ చేసే రీజనల్ రింగ్ రోడ్. సో తెలంగాణ విల్ ఎక్స్పాండ్ ఫర్దర్ అండి. సో రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ ఈ రిజల్ట్ కనిపించడానికి కొంత టైం అయితే పడుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అండి. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీరు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు త్రీ టీవీ రియల్ ఎస్టేట్కి. అలాగే కామెంట్స్ రూపంలో చాలా ఆ ఇష్యూలో వీడియో చేయండి, ఈ ఇష్యూలో వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా బెస్ట్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉన్నాం. వితౌట్ యువర్ సపోర్ట్ మేము ముందుకు వెళ్ళలేం. సో ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రై టు షేర్ అండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నాలెడ్జ్ అందరికీ అందాలి. అలాగే లైక్ చేయండి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. విత్ యువర్ సపోర్ట్ మేము ముందుకెళ్ళగలం. మీ సపోర్ట్ లేకుండా మేమైతే ముందుకెళ్ళాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ యూ పీపుల్. థ్యాంక్ యూ అండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.